Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. నాడేమో అనిపించింది నిజంగా శివుడు వాళ్ళ లోపలికి ఆవహించి చేస్తే ఎలా అనిపిస్తుందో అలా అనిపించింది. మంచు విష్ణు గారి కెరీర్ లో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ బెస్టెస్ట్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం. ఎన్ని కోట్లు వస్తాయి. ప్రభాస్ గారి కంటే హైలైట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు మంచు విష్ణు గారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్పెషల్లీ మంచు విష్ణు గారి పెర్ఫార్మెన్స్ చూసి షాక్ అయ్యా. అంటే ట్రోలింగ్లు చూసే వాళ్ళందరూ ఇది చూసి దండం పెడతారు. లిటరల్ గా పర్టికులర్ క్లైమాక్స్ సీక్వెన్స్ లో కన్ను సీక్వెన్స్ ఏదైతే ఉందో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ద బెస్ట్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవర్ సీన్ షాట్ అది. ఆ పర్టికులర్ కన్ను ఇచ్చేది ఏడోకుంటే బయటకు వస్తే నేను ఇంకా రివ్యూ చెప్పడం మానేస్తా. అంత మంచి పెర్ఫార్మెన్స్. అండ్ డైరెక్ట్ ప్రభుదేవా గారి కొరియోగ్రఫీ, పర్టికులర్ గా క్లైమాక్స్ లో వచ్చే ప్రభుదేవా గారి కొరియోగ్రఫీ, మోహన్ బాబు అన్ని మూవీలో చేశారు యాక్టింగ్, కానీ ఈ మూవీలో చేసినంత బెస్ట్ యాక్టింగ్ వేరే మూవీలో కూడా చేశారు, కానీ ఈ మూవీలో కొంచెం చాలా ది బెస్ట్ యాక్టింగ్ చేశారు. 100% చేశాడు. 100%, 100% విష్ణు చాలా బాగా చేశాడు. అందుకే ఇక్కడ ప్రభాస్ కోసం మేము ఎక్కువగా మాట్లాడుకున్న రీజన్ ఏంటంటే విష్ణు యాక్టింగ్ బాగలేకపోతే మేము ప్రభాస్ కోసం మాట్లాడాం. ప్రభాస్ లేకపోతే సినిమా లేదని డైరెక్ట్ చెప్పేసేవాళ్ళం. సో ఇక్కడ విష్ణు యాక్టింగ్ చాలా బాగుంది కాబట్టి అందుకే ప్రభాస్ కోసం నేను ఎక్కువగా మాట్లాడట్లేదు. ప్రభాస్ వల్ల ప్లస్ అయ్యింది సినిమాకి. ఒక మంచి మూవీ నిజంగా చెప్పాలంటే విష్ణు సినిమా మోహన్ బాబు గారికి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు అని నాకు అనిపించింది. అందులో వాళ్ళ అబ్బాయిని పెట్టాడు, వాళ్ళ కూతుర్ని పెట్టాడు. అబ్బాయి చాలా బాగా చేశాడు. నాకు ఇన్ ఫ్యూచర్లో మోహన్ బాబు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అబ్బాయి చాలా బాగా చేశాడు. 2-3 years అప్పుడే డబ్బింగ్ కూడా చెప్పాడంటే నిజం ముచ్చట అనిపించింది. కొద్దిగా నాకు హ్యాపీ అనిపించింది. విష్ణు యాక్టింగ్ చాలా బాగా చేశాడు. ఎక్కడ కూడా మనకు కామెడీ అనిపించలేదు. కొంతమంది హీరోలు, బడా హీరోలు ఎంత పెద్ద హిట్లు ఇచ్చినా వాళ్ళు కొన్ని సినిమాల్లో చేసేటప్పుడు మనకు నవ్వు వస్తుంది. అలాగే అలాంటి కోవకి విష్ణు కూడా చెందిన వ్యక్తే. కొన్ని సందర్భాల్లో మనం కూడా నవ్వున్నాం, కానీ దీంట్లో నవ్వడానికి లేదు. దీంట్లో విష్ణు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాడు. పరకాయ ప్రవేశం చేసి సినిమా చేశాడు. చాలా నాకు తెలిసి చాలా ఛాలెంజింగ్గా తీసుకొని సినిమా చేసినట్టు అనిపించింది. ఎక్కడ కూడా లూజ్ ఇవ్వలేదు. అయ్యో ఎక్కడ చేయలేకపోయారా, దొరికేశాడ్రా అని అనుకోవడానికి ఎక్కడా లేదు. ట్రోల్స్ కానీ, మీమ్స్ వేసేవాడికి కానీ, యాంటీ ఫ్యాన్స్కి కానీ ఎక్కడ కమ్మ కొట్టేద్దామా, ఎక్కడ కామెడీ చేద్దాం, ఎక్కడ ఇన్సల్ట్ చేద్దామని చూసే వాళ్ళకి అందరికీ కూడా కరెక్ట్ సమాధానం చెప్పే విధంగా నోటుతో కాకుండా సినిమాతో సమాధానం చెప్పాడు. అంటే ఎప్పటి వరకు నరుకుడు సినిమాలు, లవ్ స్టోరీలు, లేకపోతే కమర్షియల్ మూవీస్, క్రైమ్ జోనర్స్ ఇలాంటివన్నీ చూసి మీకు అందరికీ బోర్ కొట్టింది కదా. చాలా రోజుల తర్వాత ఒక రిలీఫ్ కోసం, ఒక రిలాక్స్ కోసం ఒక డిఫరెంట్ మూవీ చూస్తే బాగున్నాం. మళ్ళీ ఒక భక్తి సినిమానో ఏదో ఒకటి చేంజ్ అయితే బాగున్నాం, మనకు కూడా ఒక చేంజ్ ఓవర్ లాగా ఒకటి ఏదైనా ఉంటే బాగున్నాం అనుకునే ప్రతి ఒక్కరు సినిమాకి రండి. అయ్యో ఓకే మంచి సినిమాకి వచ్చారని ఫీలింగ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇప్పుడే కన్నప్ప చూసి వస్తున్నాను. నాకు మొత్తం మీద ఏ సీన్ నచ్చింది అంటే ప్రభాస్ గారు ఒక షాట్ ఉంటుంది, ట్రైలర్ లో కూడా ఉంది. వెనక నుంచి ఒక కన్ను కనిపిస్తుంది ఫస్ట్, దాని తర్వాత ప్రభాస్ గారి ఫేస్ క్లోజ్అప్ లో షాట్ ఒకటి ఉంటుంది. అది మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ సినిమా మొత్తానికి కూడా ప్రాణం ప్రభాస్ గారు అనే చెప్తా. ప్రాణం ప్రభాస్ గారు ఎందుకు అంటే ఒక భక్త కన్నప్పగా, ఒక తిన్నడిగా శివుడి మీద భక్తి కలగడానికి, శివుడి మీద రియలైజేషన్ రావడానికి ప్రభాస్ గారి క్యారెక్టరే అక్కడ చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రభాస్ గారు వచ్చాకే సినిమా కొంచెం చూడగలిగేలా. సినిమా ఎవరి కోసం చూడాలి అంటే నేను 2 కేటగిరీస్ చెప్తా. ఒకటి ప్రభాస్ ఫ్యాన్స్ ధైర్యంగా వెళ్ళి సెకండ్ హాఫ్ లో కూర్చోండి. ఫస్ట్ హాఫ్ మాత్రం మీరు భరించగలిగితేనే వెళ్ళండి, లేకపోతే మాత్రం సెకండ్ హాఫ్ నుంచి చూసుకోవచ్చు. రెండో కేటగిరీ భక్త కన్నప్ప అంటే ఎవరో తెలియని వాళ్ళు, శ్రీకాళహస్తి చరిత్ర తెలియని వాళ్ళు సినిమా స్టార్టింగ్ నుంచి చూడాలి. మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఓకే ఫైన్, ఏదో ఉండి లేనట్టు ఉంటది కానీ పర్లేదు. అక్షయ్ కుమార్ గారు మాత్రం చాలా బాగా చేశారు శివుడి లాగా. ఆయన బాడీ లాంగ్వేజ్ మాత్రం బాగా సెట్ అయింది. కాజల్ గారు చూడడానికి మాత్రం చాలా బాగున్నారు. అంటే దేవుడి పాత్ర కాబట్టి ఎక్కువ మాట్లాడలేము. బట్ యా కాజల్ గారికి ఎక్కువ రోల్ లేదు. మంచు విష్ణు గారికి అంత వద్దనిపిస్తుంది నాకైతే మాత్రం. అది పెట్టకపోవడమే నయమే. నాకు మూవీలో సెకండ్ హాఫ్ ప్రభాస్ వచ్చిన దగ్గర నుంచి మూవీ చాలా బాగా అనిపించింది. మంచు విష్ణు ఇంత యాక్టింగ్ చేస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చా మూవీకి. పాత మూవీస్ తో పోల్చుకుంటే మంచు విష్ణు చాలా బాగా యాక్టింగ్ చేశాడు. ఎమోషన్ అనేది ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం అనేది కష్టం.
ప్రభాస్ ఎంట్రీ ఎలా అనిపించింది మీకు? ప్రభాస్ ఎంట్రీ హైలైట్ మూవీకి. అప్పటిదాకా ఫస్ట్ హాఫ్ చాలా లాగింగ్ అనిపించింది, ఫైట్స్ అండ్ లవ్ స్టోరీ కూడా ఓవర్ అనిపించింది. కొంచెం సెకండ్ హాఫ్ కూడా అట్లనే లాగ్ అవుతుంది అన్న టైంకి ప్రభాస్ ఎంట్రీ అనేది చాలా పెద్ద రిలీఫ్ అండ్ అదొక గూస్ బంప్స్ అని చెప్పాలి. ఫైటింగ్ ఎలా అనిపించింది? ఫైట్స్ బోర్ కొట్టినాయి, చాలా ఫైట్స్ బోర్ కొట్టినాయి. ఫస్ట్ హాఫ్ ఫైట్స్ అన్ని బోర్ కొట్టినాయి, సెకండ్ హాఫ్ ఫైట్స్ కూడా ఆల్మోస్ట్ బోర్ కొట్టినాయి. ఒకటి మోహన్ లాల్తో ఫైట్ బాగుంది, అది బాగుంది. ఒక 2-3 ఫైట్స్ బాగున్నాయి, మిగతా అన్ని మనం టైం చూసుకోవడం జరిగింది, ఎప్పుడైపోతుంది. అవును, చాలా మంచి పని చేశారు. ప్రభాస్ లేకపోతే మూవీ డల్ అయిపోయేది. అది ఏదైతే డల్ ఆ పేస్ ఉందో అట్లే కంటిన్యూ అయ్యేదనిపించింది. ఒకసారి ప్రభాస్ వచ్చిన తర్వాత ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఇవన్నీ ఆ రియలైజేషన్ పాయింట్స్ అన్ని అక్కడే వస్తాయి అనమాట. ఆ కన్నప్పగా మారే సిచ్యువేషన్స్ అక్కడే వస్తాయి. ప్రభాస్ తోనే మూవీ ఒక రేంజ్ కి. అవును, అదే అదే ప్రభాసే మెయిన్ రీజన్. అట్లని మంచు విష్ణు యాక్టింగ్ లేదని చెప్పలేము. కనిపించింది, కానీ ఫస్ట్ హాఫ్ చాలా వరకు ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. అన్నెసెసరీ సీన్స్ అనిపించినాయి, కొన్ని స్టోరీ నుంచి బాగా డివియేట్ అయినట్టు అనిపించింది. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ లాగా తీద్దామని ట్రై చేశారు. ఓవర్ అనిపించింది. కాస్ట్యూమ్ అనే కాదు, వాళ్ళిద్దరు మన కాన్వర్సేషన్ కూడా పర్సనల్ లైఫ్ అనేది ఉంటది కన్నప్ప కూడా, కాదని కాదు, కానీ ఓవర్ అనిపించింది. ప్రభాస్ గారి కోసం చూసే సినిమా మొత్తం విష్ణు గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఓన్లీ ప్రభాస్ కోసం అని కాదు, ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచి మూవీ చాలా బాగుంది. బట్ విష్ణు యాక్టింగ్ అనేది క్లైమాక్స్ లో అల్టిమేట్. అసలు ఇంత యాక్టింగ్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. పాన్ ఇండియాలో కూడా బాగానే ఆడుతుంది మూవీ. మోర్ ఓవర్ ఎలా అనిపించింది మీకు? కన్నప్ప మూవీ కథ మనకు తెలిసిందే, పెద్దవాళ్ళు చెప్తే విన్నదే. ఒక కన్నప్ప చూసాము, కానీ ఈ కన్నప్ప 2 కళ్ళు సరిపోవు. కథాంశం ప్రకారం తీసుకున్న మంచు విష్ణు గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్, ఆయన ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్ళైంది, కానీ బట్ నటుడిగా ఒక పాత్రని ఇంత మెచ్యూర్డ్గా దీన్ని బ్యాలెన్స్ చేశారంటే యాడ్సాప్ చెప్పచ్చు. ముఖ్యంగా మంచు ఫ్యామిలీకి కొన్ని విభేదాలు ఉన్నాయి, బట్ ఈరోజు ఈ సినిమా రిలీజ్కి మంచు విష్ణు గారు కనబడలేదు, కానీ మంచు మనోజ్ గారు స్క్రీన్ మీద చూడటానికి వచ్చారు మూవీ. అంటే కథ అనేది ఎంత ఇంపార్టెంట్, ఫ్యామిలీలో ఉన్న మనకు మోటో కూడా అంత ఇంపార్టెంట్. బయట వాళ్ళు ఎవరో చెప్తాం కాదు, ఫ్యామిలీ వాళ్ళు అప్రిషియేట్ చేస్తేనే వాళ్ళకి ఒక ఫీల్ అనేది వస్తుంది. ఇలాంటి సినిమాలు 2 కళ్ళతో చూస్తే, వెండి తెర మీద బుల్లితెర మీద మహాభారతం తీసిన డైరెక్టరే ముఖేష్ నితిన్ సింగ్ గారు. ప్రభాస్ గారి కోసం చూడాలా, విష్ణు గారి కోసం చూడాలా? యాక్చువల్ గా కాస్టింగ్ తగ్గట్టుగా చూస్తే గనక భారీ కాస్టింగ్ నే ప్రిపేర్ చేశారు ఆర్టిస్టులు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మోహన్ లాల్ గారి క్యారెక్టర్, ఎండ్ 30 మినిట్స్ ప్రభాస్ గారి క్యారెక్టర్, ఈ 2 బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. బట్ ఏంటంటే కామన్ మూవీస్ కి చెప్పాల్సిన రివ్యూ వేరే ఉంటుంది. ఇలాంటి భక్తి సినిమాలకి చెప్పాలంటే కనుక పరమశివుడే ఈ కథ వీళ్ళతో చేయించాడని చెప్పొచ్చు. అంటే అందరు ఆర్టిస్టులకి బ్లెస్సింగ్స్ ఉన్నట్టు. అంటే డైలాగ్స్ తక్కువ ఉంటాయి, మూర్ఖత్వాన్ని స్మూత్ గా మనకు ఎక్స్ప్లెయిన్ ఎలా తీసుకోవాలనేది ఒక సహనంతో. అంటే 2 జనరేషన్స్ రివ్యూ చేశారు, అర్జున్ రివ్యూ చేశారు, ఈ తిమ్ముడు రివ్యూ చేశారు. ఈ కన్నప్ప అనే టైటిల్ కి ఈ 3వ లీడ్ కూడా బాగా అద్భుతంగా చూపించారు. వాస్తవంగా చెప్పాలంటే శివుణ్ణి మనం ఏదో డామినేట్ చేస్తామని కాదు, నిజమైన శివుణ్ణి ఎవరు చూడలేరు. బట్ చూసే విధానంగా వెండి తెర మీద ఆ లుక్ అనేది బాగుంది. బట్ అక్షయ్ కుమార్ గారి కన్నా చిరంజీవి గారు చేస్తే బాగుంటుందని నా ఐడియా. 100% జస్టిఫికేషన్ చేశారు. బట్ ఆ క్యారెక్టర్ లో వేరే వాళ్ళని ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేము. వాస్తవంగా చెప్పాలంటే ప్రభాస్ గారి బాడీ, విష్ణు గారి బాడీ 2 సీక్వెల్ గా ఉంటాయి. బట్ ఈ ఇద్దరిని వెండి తెర మీద చూడగలుగుతామా అన్న ఒక చిన్న డౌట్ ఉండేది, కానీ స్క్రీన్ మీద చూస్తే గనక పోటాపోటీగా నెగిటివ్ పాజిటివ్ మంచి రిథమ్ అనేది బాగుంది ఇద్దరికి. వాస్తవంగా చెప్పాలంటే ఆ పరమేశ్వరుడే ఆడియన్స్ ని థియేటర్ కి తీసుకొస్తాడు. బట్ ఏంటంటే కథ చాలా బాగుంది అని తెలిసిందే, కానీ వాస్తవంగా సినిమా ప్రకారంగా చూడాలంటే గనక వెండి తెర మీద చూస్తేనే ఆడియన్స్ కి ఆ ఫీల్ అనేది వస్తుంది. హాయ్, నా పేరు రోహిత్. హలో, హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. Congratulations to Olga Videos. Please subscribe Olga Videos. Please do subscribe to Olga Videos. Congratulations for Olga Videos.
Congratulations to Olga Videos. Please subscribe Olga Videos. Thank you.